కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని విటమిన్స్ కావాలి, అన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మనం తీసుకోవాలని చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12 ఈ రెండిటి లోపాల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈరోజు విటమిన్ బి12 గురించి మనం తెలుసుకుందాము. జనరల్గా రెడ్ మీట్లోనే విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది, వెజిటేరియన్ కంటెంట్లో చాలా తక్కువగా ఉంటుంది అంటారు. మరి ఇది అపోహ. అసలు విటమిన్ బి12 లోపం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. వారితో మాట్లాడి విటమిన్ బి12కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, అన్ని విటమిన్స్తో పాటుగా విటమిన్ బి12 అనేది మన శరీరానికి చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. Yes. అండ్ అలాగే విటమిన్ బి12 లోపంతో కొన్ని లక్షల మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. మరి అసలు ఈ విటమిన్ బి12 ప్రాముఖ్యత మన శరీరానికి ఏంటి? అది లోపిస్తే వచ్చే వ్యాధులు కానీ లేకపోతే ఇబ్బందులు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏంటి? Yes. చాలా మంచి అంశాన్ని తీసుకున్నాం. బి12, బి1, బి6, బి12 అంటాము. బి12 కూడా ఉంటుంది. ఇక్కడ బి12 విటమిన్ బి12 అనేది ఏదైతే ఉందో అది శరీరానికి అత్యంత దోహదకారిగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి చాలా దోహదపడుతుంది. ఒకవేళ ఈ బి12 అనేటటువంటి విటామిన్ లోపిస్తే, సరిపడేంత లేనట్లయితే అప్పుడు బెరీ అనేటటువంటి జబ్బు వస్తుంది. బెరీ ఏంటి సార్ దీనివల్ల ఎలాంటి అంటే కొన్నిసార్లు రెకిట్స్ వస్తుంటాయి. అంటే కంటికి సంబంధించిన లక్షణాలు ఇలా చూస్తుంటాం. అంటే ఎక్కువసేపు కళ్ళు ఆర్పేస్తూ ఇట్లా ఇలా అంటుంటారు, ఎక్కువసార్లు కళ్ళు ఆడుతుంటారు. ఓకే. ఇంకా ఈ విధంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల స్కిన్ డిజార్డర్స్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అత్యంత త్వరగా అలసిపోవడం, అలాగే దాంతో పాటుగా రోగ నిరోధక శక్తి కోల్పోవడం సంభవిస్తుంది. అంటే నర్వ్స్ మీద పనిచేస్తుందా ఎక్కువ? నర్వ్స్ వీక్నెస్ కానీ అలా కండరాల పైన, మరీ ముఖ్యంగా కండరాల పైన. ఓకే. ఏదైతే కండరాలు ఉంటాయో కండరాల పైన పనిచేస్తుంది. అవన్నీ బాగా వీక్ అవుతుంటాయి, బాగా వీక్ అవుతుంటాం కనుక సరిపడేటటువంటి శక్తిని కోల్పోతుంటుంది శరీరం. అందుకే మనకి ఏ చిన్న జబ్బు వచ్చినా, ఎలాంటి జబ్బులు చేసినా మామూలు మెడిసిన్స్తో పాటు బి కాంప్లెక్స్ డ్రగ్ ఇస్తూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్, జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. జ్వరం గోళీలతో పాటు, మాత్రలతో పాటుగా బి కాంప్లెక్స్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. బి కాంప్లెక్స్ మెడిసిన్లో కాంప్లెక్స్ ఆఫ్ మెడిసిన్ బి1, బి6, బి12 ఉంటుంది తప్పకుండా. సో అలా ఉన్న మెడిసిన్ ఇస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే కాంప్లెక్స్ ఆఫ్ విటామిన్స్ సమకూరాలి శరీరానికి అని. శరీరంలో లేవు కనుక పైనుంచి ఆర్టిఫిషియల్గా ఇస్తున్నారు మందు రూపంలో. అదన్నమాట అక్కడ జరుగుతుంది. కాబట్టి మరి ఎందుకు లోపం వల్ల ఏం జరుగుతుంది? ఇలాంటి నష్టం జరుగుతుంది కనుక ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆర్టిఫిషియల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది బయట నుంచి. అది అనమాట. ఇంకా మన దగ్గర తక్కువ. ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ వాయిల్స్ ఉంటాయి, విటమిన్ బి అని వాయిల్స్ ఉంటాయి, లిక్విడ్స్. ఎవ్రీ మంత్లీ వన్స్ లేదా ట్వైస్ వాళ్ళ లెక్క ఉంటుంది. ఆ ప్రకారంగా తప్పకుండా విటమిన్ లిక్విడ్ తీసుకోవాల్సిందే మన ఇండియన్స్ ఒకవేళ వెళ్ళి అక్కడ ఉన్నట్టయితే. సో మెనీ పీపుల్స్ నేను చూస్తున్నాను ఇక్కడ, ఫారినర్స్ని. అందువల్ల అలా ఉంటుంది. మనకి ఇక్కడ లేదు కానీ అక్కడ ఉంటుంది. ఇంటర్నల్ మెడిసిన్ ఉంటుంది, అది లిక్విడ్ లా మనం టానిక్ తాగి. ఇక్కడ కూడా బి కాంప్లెక్స్ సిరప్స్ ఉంటాయి. అలాగే యాంపిల్స్ 10 ml, 15 ml, 20 ml యాంపిల్స్ లిక్విడ్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్ లిక్విడ్స్. ఆ లిక్విడ్ ఎవ్రీ డే, ఎవ్రీ 15 days అలా తాగుతూ ఉంటారు తప్పనిసరి. అలా అయితేనే అక్కడ మామూలుగా జీవించడానికి అనువుగా ఉంటాం. లేదంటే అదర్వైజ్ దర్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి ఎఫెక్టెడ్. అలా అనమాట. అక్కడి పరిస్థితులకి తప్పకుండా అవసరం. మరి ఫుడ్ ద్వారా లేకపోతే ఇంకేదైనా మెడికేషన్ ద్వారా ఈ విటమిన్ బి12 లోపాన్ని మనం అధిగమించవచ్చా? ఎస్, ఫస్ట్ ఫుడ్ ద్వారా తీసుకోవడం ఎంతైనా మంచిది, ఆహారంతో. అసలు విటమిన్ బి12 కాంప్లెక్స్ ఆఫ్ విటామిన్స్ లోపం ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. సరే, లోపం జరుగుతుంది అనుకున్నాం, దానివల్ల లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. మరి అసలు విటమిన్ బి12 కాంప్లెక్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ లోపం ఎందుకు జరుగుతుంది అనేది కూడా గమనించాలి. ఎందుకు జరుగుతుంది? మనం నిత్యం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు, జీవించే జీవన విధానం, ఈ రెండు కూడా
పూర్తిగా ఉమ్, విటామిన్స్ లోపాన్ని కలగజేస్తున్నాయి. ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ లైఫ్ లీడ్ చేయడంలో ఉమ్, ఫాస్ట్గా సరైనటువంటి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాము. ఉమ్, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అసలే తీసుకోవడం లేదు. ఉమ్, ఏ మనిషి కూడా పాలు తాగడం లేదు. అది జగమెరిగిన సత్యం. 95% పీపుల్స్ పాలు ఎవరు తాగట్లేదు. ఉమ్, 5% ఎక్కడో అక్కడ ఇన్ఫాంట్స్ అలా ఎక్కడో ఓల్డ్ ఏజెస్ వాళ్ళు ఉమ్, పాలు తాగుతున్నారు. అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ 1 కప్ మిల్క్ తాగడం లేదు. ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది. ఉమ్, మరి పాలు తాగండి అని ఇక్కడ ముఖ్యం ఏం కనిపిస్తుంది? పాలు తాగాలి అని ఇంపార్టెన్స్ కనపడుతుంది. ఇప్పుడు చెప్పింది దాంట్లో అవును. ఏంటంటే పాలు తాగడం వల్ల చాలా రకాల మినరల్స్, చాలా రకాల పోషక విలువలు శరీరానికి అందుతాయి. ఉమ్, ఉదయం ఒక కప్ పాలు, సాయంత్రం 1 కప్ పాలు తాసుకోండి అని చెప్తారు. ఉమ్, ఏ డాక్టర్ అయినా కూడా, ఏ జబ్బు వచ్చినా కూడా పళ్ళు, పాలు, గ్రుడ్లు తీసుకోండి అని చెప్తారు. ప్రాథమికంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని కానీ ఆ 3 ఫస్ట్ లైన్లో చెప్తారు. ఉమ్, పాలు, పళ్ళు, గ్రుడ్లు అంతే. ఉమ్, ప్రాథమికంగా చెప్పాల్సిన అయ్యే చెప్తారు. అంటే వాటి వల్ల అంత శక్తిని తీసుకుంటుంది శరీరం. అంత శక్తి, ఎనర్జీ విల్ బి గెయిన్ టు అవర్ బాడీ. ఓకే. అంటే అవన్నీ కూడా మానేస్తున్నాం. పాలు అనేది లేవు లైఫ్లో. ఉమ్, అలాగే పళ్ళు కొంతవరకు తీసుకుంటున్నాం, పర్వాలేదు. ఉమ్, ఇకపోతే గ్రుడ్లు ఎప్పుడో అప్పుడు తీసుకుంటున్నాం. అది కాకుండా దానికి బదులుగా వేరే ఆహారం ఉమ్, తీసుకుంటున్నాం. ఏంటి? ప్యాకేజ్ డైట్. ఉమ్, టోటల్గా ప్యాక్ చేయబడినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని నైట్ డిన్నర్ వరకు ప్రతి ఆహారం ప్యాక్ చేయబడినటువంటి ఆహారం, నిల్వ చేయబడినటువంటి ఆహారాన్ని తీసుకుంటుండు. ఉమ్, 50% ఆఫ్ పీపుల్స్ అలాగే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉమ్, రేపటి బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందని ఈరోజు నైటే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టడం. వాళ్ళు నిద్ర లేవకముందే బ్రేక్ఫాస్ట్ కొరియర్ బాయ్ వచ్చి బెల్ నొక్కితే లేసి బ్రేక్ఫాస్ట్ చేయడం. ఆ విధంగా టైం సెట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఉమ్, అంటే ఏంటి అంటే ఇక్కడ సమయం లేదు అని చెప్పడం. సమయం ఎందుకు లేదు? ఎప్పుడు అదే 24 గంటలు ఉంది. కాబట్టి అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ప్రాబ్లం. ఉమ్, టైం సమయానికి మనం సెట్ చేసుకోవాలి తప్పితే టైం లేకుండా ఎక్కడికి పోదు. ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఉమ్, కాబట్టి దీన్ని ఆహారం ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకున్నటువంటి పోషక విలువలు పూర్తిగా నశించిపోతున్నాయి. ఉమ్, ప్యాకేజ్డ్ ఆహారం, ప్యాకేజ్డ్ వాటర్, ఉమ్, అలాగే ఇలాంటివి తీసుకోవడం వల్ల, అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఉమ్, శీతల పానీయాలన్నీ కూడా ఎలాంటి శీతల పానీయం తీసుకున్నప్పటికీ కూడా శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన సెల్స్ అన్నింటినీ చంపేస్తుంది. ఓకే. నాట్ ఓన్లీ బి కాంప్లెక్స్, ఈవెన్ వేరే ఆరోగ్యకరమైన సెల్స్ని కూడా చంపేస్తుంది. సో దానివల్ల కూడా అత్యంత ప్రమాదకారి. ఓకే. అలాగే బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి మల్టీవిటామిన్స్ని, B1, B6, B12ని చంపేస్తున్నాయి, పెరగకుండా చేస్తున్నాయి అని చెప్పచ్చు. ఓకే. సార్ మరి ఎలాంటి మెడికేషన్ ఉంది? మీ ఆల్టర్నేటివ్స్ ఏం తీసుకోవాలి మరి? ఆయుర్వేదం 11 టాబ్లెట్స్ కానీ ఎస్, ఏమైనా మనం ఉన్నాయా? ఇక్కడ తీసుకోవాల్సిన ఆహారం చూసుకోవాలి. తీసుకోకూడని చెప్పేసుకున్నాం, తీసుకునేవి చూడాలి. ఎక్కువ పొట్టు ఉన్నటువంటి ధాన్యం, ఉమ్, గోధుమలు ఉంటాయి. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? ప్యాకెట్ తెచ్చేసి తీసేసుకుంటాం. ఉమ్, దానిలో ఏంటి? అసలు పొట్టు ఏమి ఉండదు. ఉమ్, తర్వాత పైగా ప్యూర్ గోధుమ పిండి దొరకడం లేదు. గోధుమలలో తప్పనిసరిగా మైదా పిండి దొరుకుతుంది, ఓకే. కలిసి ఉంటుంది. ఇట్ మీన్స్ ఉమ్, ప్యూర్గా గోధుమ పిండి దొరకట్లేదు, ప్యూర్గా జొన్న పిండి దొరకట్లేదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట. పొట్టు ఉన్నటువంటి ధాన్యం తీసుకున్నట్లయితే B12 సమానంగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది శరీరంలో. ఉమ్, గోధుమలు, బియ్యం, ఉమ్, బియ్యానికి కూడా పొట్టు ఉంటుంది. అందువల్ల ఇక కూరగాయలలో వస్తే బీరకాయలు, సొరకాయలు, వంకాయలు, ఇలా వగైరా అన్ని రకాల కూరగాయలలోనూ పీచు పదార్థం పొట్టు ఉంటుంది. ముఖ్యంగా బీరకాయలలో ఉంటుంది, మునక్కాడలలో ఉంటుంది, సొరకాయలలో ఉంటుంది, ఇలా ప్రతి దానిలో. ఉమ్, బంగాళదుంపలలో కూడా ఉంటుంది. బంగాళదుంపలు ఏం చేస్తున్నాం? చెక్కు తీసేసి తింటున్నాం. యాక్చువల్గా చెక్కుతో పాటు తినాలి. పైన కడిగేసి నీట్గా మట్టి లేకుండా నానబెట్టేసి బాగా కడిగేసి పొట్టుతో పాటే తినేసేయాలి యాక్చువల్లీ. అలా కాకుండా పొట్టు తీసేస్తున్నాం. పొట్టులోనే అవసరం ఉన్నటువంటి మినరల్స్, అవసరం ఉన్నటువంటి విటామిన్స్ వెళ్ళిపోతున్నాయి. ఉమ్, లోపల పనికిరాని చెత్త మనం తింటున్నాం. అవునా? ఎస్. ఉమ్, అలా కూరగాయలన్నీ కూడా అన్నిట్లలోనూ కూడా మల్టీవిటామిన్ ఉంది. విటామిన్ B12 వాటి వల్ల అందుతుంది. పొట్టు ధాన్యాలు, జొన్నలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, సజ్జలు అవ్వచ్చు, రాగులు అవ్వచ్చు, ఇలా ప్రతి దానిలోనూ B12 ఉంది పొట్టు ధాన్యం తీసుకోవడంలో. కూరగాయలలో కూడా గోరుచిక్కుడి, బీరకాయలు, సొరకాయలు,
బంగాళదుంపలు, వంకాయలు, గోంగూర ఇలా అన్నీ తీసుకోవాలి. అన్నీ సమానంగా తీసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మనకు సరిపడేటటువంటి పోషక విలువలు ఎలాంగ్ విత్ ద B12 అందే అవకాశం ఉంది. ఓకే. ఎస్. సార్ మన ఆయుర్వేదంలో B12కి B12 లోపాన్ని భర్తించే మెడిసిన్ ఏదైనా ఉందా? ఎస్ ఉంది. ఆయుర్ప్లెక్స్ సిరప్ అని, ఆయుర్ప్లెక్స్ క్యాప్సూల్స్ అని దొరుకుతుంటాయి. అవి ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే తప్పకుండా ఈ మల్టీవిటామిన్ లోపాన్ని అంటే B12 లోపాన్ని అధిగమించే అవకాశం ఉంది. పైన చెప్పినటువంటి ఆహార పద్ధతులు, ఇతరత్ర సమయాలు ఇవన్నీ పాటిస్తూ మెడిసిన్స్ వాడినట్లయితే తప్పనిసరిగా B12 లోపాన్ని అధిగమించవచ్చు. ఓకే. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకి B12 మాత్రమే కాదు, మల్టీవిటమిన్ లోపాలు ఏవైతే వస్తాయో విటమిన్స్ వల్ల వచ్చేవన్నిటిని కూడా మనం అధిగమించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.